ఓ తమ్ముడు, ఓ చందు తమ్ముడు, ఎక్కడ ఎక్కడికెళ్ళావు? చందు ఎక్కడ మామ తమ్ముడా? రాకిని ఈరోజు రాఖీ పండుగ అని చెప్పాను తమ్ముడికి. అతను నీ గురించి ఆలోచిస్తాను, రాఖీ కడితే ఏమి ఇద్దామా అని. ఏం ఆలోచించాడు మా తమ్ముడు? అంతగా ఏం పెద్ద గిఫ్ట్ ఏదైనా పెట్టుకుంటున్నాడా? చాలా పెద్దగా ఇస్తాను. అవునా? ఓకే ఓకే, చూడాలి చూడాలి అయితే మా తమ్ముడు ఏమి ఇస్తాడో చూడాలి. సరే చేసుకొని కూర్చొన్నావా? వచ్చేసావా? నీ గురించే నైట్ నుంచి ఆలోచిస్తా, ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వాలా. ఏం పెద్దగా ఇస్తావా గిఫ్ట్? ఎట్లా చూస్తావు నువ్వు? అక్క అక్క ఎవరికి వెళ్ళిపోతావా? బాగా వెళ్ళాలి కదా నాకు. అవును కదా, మర్చిపోయినాను చందు. ఏం గిఫ్ట్ ఇస్తావా అని ఆలోచనతోనే వెళ్ళిపోతాను చందు. నువ్వు ఊహించింది అంటే పెద్ద గిఫ్ట్ ఇస్తలేదు. పెద్ద గిఫ్ట్ ఇచ్చేలా ఉన్నా. నేను 2 రూపాయల రేఖ తెచ్చినానా? ఈరోజు భలే ఆనందంగా ఉంటావా? ఏం మా తమ్ముడు చెప్పిన మాటే ఎప్పుడు విన్నాడు. ఈ రోజు ఏందో నా కాలు పెన్ పడిపోయినాడు, అందుకే అంత ఆనందం. పట్లేని ఆనందం వస్తుంది నాకు. ఈ గిఫ్ట్ ఇస్తే ఇంకా ఆనందంగా ఉంటావు. అవునా? ఏంటి అంత పెద్ద గిఫ్ట్ ఏం తమ్ముడు? నైట్ అంతా ఆలోచించాను. నీకు గుర్తుండిపోయేలాగా ఇవ్వాలని. ఏం గిఫ్ట్? ఏమి ఇవ్వాలా ఏమైనా ఆలోచిస్తే ఇల్లు రాయిచేద్దాం అనుకుంటున్నాను. అంత పెద్ద గిఫ్టా? చెప్తాను కదా, నువ్వు ఊహించిన దానికంటే పెద్దదే ఇస్తానని. ఇల్లు ఇస్తాను చెప్తాను కదా. సరే ఉండు, పిండి పేపర్లు తెస్తాను. తీసుకొచ్చే తొందరగా. తొందరగా ఉంది మా అక్కకే. ఏమనుకుంటుందో ఏమో. నేనేదో వైట్ పేపర్ తీసుకోబోతున్నాను. ఓకేనా? ఇదొక గిఫ్ట్. పోతావు ₹2 రాఖీ కడేసి ఇల్లు కావాలండి. ఇల్లు సార్ ఏంటి సార్ అది?